ఏడాది కాలంగా కడుపు పైభాగంలో నొప్పితో బాధపడుతున్న నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరికై అత్యాధునిక ఫ్రేస్ శస్త్రచికిత్సతో తిరిగి మామూలు మనిషి అయ్యాడు. అతనికి వచ్చిన క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కు మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి కంఠాల అత్యాధునిక ఫ్రేస్ ప్రొసీజర్, కొలెసిస్టెక్టమీ, ఫిస్టులా ఇన్ అనోకు, లేజర్ అబ్లేషన్స్ వంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్యాంక్రియాసిస్ అనేది మందులతో నయం కాని పక్షంలో సర్జరీకి దారితీస్తుందన్నారు. అత్యాధునిక ఫ్రేస్ ప్రొసీజర్ ద్వారా ప్యాంక్రియాసిస్లో ఒత్తిడిని తగ్గించి తద్వారా నొప్పిని తగ్గించడంతో పాటు సాధ్యమైనంత వరకు అవయాన్ని కాపాడవచ్చన్నారు. తమ బృందం టైప్ 2 షుగర్ వ్యాధి కలిగిన నల్లగొండ వ్యక్తికి ఫిస్టులా, గాల్ బ్లాడర్ సమస్యలకు ఒకేసారి చికిత్స చేయడం జరిగిందన్నారు. ఆధునిక ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిబద్ధత కలిగిన నిపుణుల బృందంతో మలక్పేట యశోద హాస్పిటల్లో క్లిష్టమైన మొండి రోగాలకు సైతం సమర్థవంతమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9705771230, 9949998378 ఫోన్ నంబర్లలో ఏ వాసుకిరణ్ రెడ్డిని సంప్రదించాలని కోరారు. చాలా ఇయర్స్ సఫర్ అవుతా ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ నుంచి వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే క్రానిక్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ తిన్న తర్వాత. సివియర్ పెయిన్ అంటే కొంతమంది ఐవి పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఇయర్లీ ఒక 10 times హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం అవ్వాల్సిన కండిషన్. స్టార్టింగ్లో మెడికల్ మేనేజ్మెంట్తో మేనేజ్ చేసే కండిషన్ ఉంటుంది, కానీ రికరెంట్ అడ్మిషన్స్, దానికి అయ్యే ఖర్చు, వీటన్నిటితో పోలిస్తే ఎర్లీగా సర్జరీకి వెళ్తే ఖర్చు అంతా మీరు తగ్గించుకోవాలి. ఇది ఉంటుంది. సర్జికల్ కొన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, స్టెంటింగ్ అని. ఎండోస్కోపీ త్రూ కూడా ప్యాంక్రియాస్లో ఉన్న స్టోన్స్ని రప్చర్ చేసి తీసేయగలిగేది. కొంతమంది పేషెంట్స్కి అవి కూడా మంచి ఆప్షన్. బట్ కొంతమందికి మొత్తం ప్యాంక్రియాటిక్ నిండా స్టోన్స్ ఉంది, ఎండోస్కోపిక్గా మొత్తం ట్రీట్ చేయలేదన్నమాట. అట్లాంటి వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ గుడ్. అండ్ ఎర్లీగా సర్జరీకి వెళ్తే ఇంకొక అడ్వాంటేజ్, ప్యాంక్రియాస్ మొత్తం డ్యామేజ్ అవ్వకముందే మనం దాన్ని కొంచెం ప్యారెంకైమాని ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో వాళ్ళకి డయాబెటీస్ రాని వాళ్ళకి రాకుండా కొంచెం ప్రివెంట్ చేయగలుగుతాం. దెన్ ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా వర్సన్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. దాంట్లో 2 రకాలుగా ఉంటుంది క్రానిక్ ప్యాంక్రియాటిస్లో సర్జరీ. అంటే మనం మొత్తం ప్యాంక్రియాటిక్ డక్ట్ లాంగిట్యూడినల్గా ఓపెన్ చేసి చిన్న పేగులు తీసుకెళ్ళి అతికించడం అనమాట. లాటరల్ ప్యాంక్రియాటిక్ జెస్టాస్టోమీ. అండ్ అట్లా కాకుండా హెడ్ రీజియన్లో కొంచెం ప్యారెంకైమా లోపల కూడా క్యాల్సిఫికేషన్స్ ఉంటే దాన్ని మొత్తం కోర్ చేసి సేమ్ మళ్ళీ డక్ట్ని కూడా లాంగిట్యూడినల్గా ఓపెన్ చేసి మొత్తం అతికించడం అనమాట. దీంతో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళకి హెడ్ రీజియన్లో క్యాన్సర్స్ డెవలప్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో మనం సర్జరీ ఫేస్ ప్రొసీజర్ వల్ల ఆ సర్జరీ క్యాన్సర్ రాకుండా కూడా చేయగలుగుతాం. ఎందుకు వస్తుంది అంటే చాలా రకాల 10 to 15 కాజెస్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి మగవాళ్ళలో అయితే ఆల్కహాల్ రికరెంట్గా తీసుకోవడం, దాంతో అక్యూట్ ప్యాంక్రియాటిస్ వస్తుంది ఎర్లీగా. దాన్ని రికరెంట్గా మళ్ళీ ప్యాంక్రియాటిస్ రావడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ కొన్ని ఇయర్స్ తర్వాత క్రానిక్ ప్యాంక్రియాటిస్ లాగా. అండ్ ఫీమేల్స్లో వచ్చేసరికి బిలియరీ ప్యాంక్రియాటిస్ మోస్ట్ కామన్. గాల్ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యి అది స్లిప్ అయ్యి ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటిస్ వస్తుంది. దాన్ని బిలియరీ ప్యాంక్రియాటిస్ అంటారు. అట్లాంటివి మళ్ళీ రావడం వల్ల కూడా క్రానిక్ ప్యాంక్రియాటిస్ అవుతుంది. ఇంకా కొన్ని ఇడియోపతిక్ కాజెస్, కొన్ని మెడికేషన్స్, హోమియో ఇటువంటి మెడికేషన్స్, కొన్ని రకాల టాక్సిన్స్, ఫంగల్ టాక్సిన్స్ వల్ల కూడా ఉంటుందండి. అంటే మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం వాడుతున్నారు అనేది కాంపోజిషన్, కొన్ని రకాల లెడ్ ఎక్కువ వాడతారని కాంపోజిషన్లో లెడ్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా వస్తుంది. ఉండడం వల్ల 2 రకాల ఆపరేషన్లు ఒకే టైంలో చేయడం జరిగింది.
ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్న ఆపరేషన్ థియేటర్స్ ఫెసిలిటీస్ ఒకటి, ఆ ఫెసిలిటీస్ వల్ల పేషెంట్కి ఒకే టైంలో 2 రకాల ఆపరేషన్ చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా మల్టీడిసిప్లినరీ సేవలు, వైద్య సేవలు ఉన్నాయి మా దగ్గర. ఈఆర్ అవసరం పడుతుంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అవసరం పడుతుంది, అనస్థీషియా డిపార్ట్మెంట్ అవసరం పడుతుంది, కొన్ని అదర్ డిపార్ట్మెంట్, జనరల్ ఫిజిషియన్ డిపార్ట్మెంట్ అవసరం పడుతుంది. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల ఆ అవకాశాన్ని మాకు ఉంది కాబట్టి ఆ పేషెంట్కి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో బయటగలిగారు. ఇది కేవలము మల్టీ డిసిప్లినరీ హాస్పిటల్స్ వల్లనే అవుతుందని మీకు చేరుకోవడం. కమింగ్ డేస్ ఇస్ సమ్మర్. We request you please give some suggestions for our people and Marialgoda, how do they survive in summer success. Yeah, not only GI problems, overall అన్ని సిస్టమ్స్, మన బాడీలో అన్ని సిస్టమ్స్కి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైలీ యాక్టివిటీస్ ఉంటే మన బాడీని ఈవెన్ అన్ని సిస్టమ్స్ లైక్ షుగర్, బీపీ, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, వీటన్ని ప్రాబ్లమ్స్కి మేము కామన్గా చెప్పేది హెల్దీ డైట్ హ్యాబిట్స్, low fat diet, low carbohydrates, high protein diet, along with that plenty of water in the current season, and alcohol avoid చేయడం, smoking avoid చేయడం. దాంతో పాటుగా రెగ్యులర్గా అట్లీస్ట్ వాకింగ్ డైలీ, మార్నింగ్ ఒక ½ అవర్, నైట్ ఒక ½ అవర్ అట్లా చేసుకుంటే, ఇంకా ఎక్కువ ఫుడ్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా దాన్ని ఖర్చు చేయాలంటే, మనం తిన్నదానికి తగ్గట్టుగా మనం ఎనర్జీని ఖర్చు చేస్తే అది బాడీలో స్టోర్ అయ్యి డిసీజెస్ రాకుండా ఉంటుంది.